మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ విషయంలో నంద్యాల జిల్లాకు చెందిన 77 మంది హెడ్ మాస్టర్లకి, 26 మంది ఎంఈఓలకి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఐవీఆర్ఎస్ ద్వారా విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం మీద సమాచారం సేకరణలో లోపాలు ఉండటంతో తప్పు నివేదికలు వస్తున్నాయని, ఐవీఆర్ఎస్ ఆధారంగా ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆయా సంఘాల నేతలు తప్పుపట్టారు. ఇచ్చిన నోటీసులు తక్షణం ఉపసంహరించుకోవాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కాడిశెట్టి శ్రీనివాసరావు, తమ్మిన చంద్రన్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎండిఎం లోపాల మీద ఐవీఆర్ఎస్ నివేదిక ఆధారంగా ప్రధాన ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవడం హాస్యాస్పదం అన్నారు. వీటిని రద్దు చేయాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం కృష్ణగిరి ప్రసాద్, ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వరదరాజు, చిరంజీవి వేర్వేరు ప్రకటనలు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం భారాన్ని ఉపాధ్యాయులకి తగ్గించాలని రిజిస్టర్డ్ ఉపాధ్యాయుల సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ రూసో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సివి ప్రసాద్ శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిక్కీలు, గుడ్లు, బియ్యం, ఇతర సామాగ్రిని నేరుగా పేరెంట్ కమిటీ ఆధ్వర్యంలో వంట ఏజెన్సీకి చేరేలా చూడాలన్నారు. వీటి నిర్వహణ ఉపాధ్యాయులకు అప్పగించడంతో బోధనకు ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐవీఆర్ఎస్ వివరాల ద్వారా ఎంఈఓలు, హెచ్ఎంలని, ఉపాధ్యాయుల్ని దోషులు చేయడం సరికాదని వెంటనే నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఈ వార్త రాసిన సాక్షి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇదివరకు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో ఇలా పనులు ఉన్నప్పుడు దాన్ని ఉపాధ్యాయులు చదువులు చెప్పడమా, ఈ చెయ్యాలా అంటూ ఈనాడు జ్యోతి పెద్ద పెద్ద కథనాలు రాసుకొచ్చేది. సాక్షి ఆ రోజున అది సమర్థించుకొచ్చేది. ఇప్పుడు సాక్షి దాన్ని తప్పు అని రాస్తుంది, బట్ లోపల రాసుకొస్తుంది. ఈనాడు జ్యోతి పట్టించుకోవట్లేదు. అది స్పెషల్.